హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో రోజు మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ అంటే నువ్వు ఎక్కడున్నావని. అలాగే నాకు కంగారుగా ఉంది అని చెప్తూ ఉంటాం కదా! ఐయామ్ గెట్టింగ్ నర్వస్. ఐయామ్ గెట్టింగ్ నర్వస్ అంటే నాకు కంగారుగా ఉంది. మళ్ళీ ఇక్కడికి రాకు అని చెప్పడానికి డోంట్ కమ్ హియర్ అగైన్. డోంట్ కమ్ హియర్ అగైన్ అంటే మళ్ళీ ఇక్కడికి రాకు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇది ఎలా పనిచేస్తుంది అని అడగడానికి హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది. అంత సంబరపడకు అని అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ ఎగ్జైటెడ్. డోంట్ గెట్ ఎగ్జైటెడ్ అంటే అంత సంబరపడకు అని. అలాగే నువ్వు ఎందుకు అడిగావు? వై డిడ్ యూ ఆస్క్? వై డిడ్ యూ ఆస్క్ అంటే నువ్వు ఎందుకు అడిగావు అని. అలాగే నన్ను వెళ్ళనివ్వు అని చెప్పడానికి లెట్ మీ గో. లెట్ మీ గో అంటే నన్ను వెళ్ళనివ్వు అని. అతను లేట్గా వచ్చాడు. హీ కేమ్ లేట్. హీ కేమ్ లేట్ అంటే అతను లేట్గా వచ్చాడని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మనం తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడానికి వీ మస్ట్ గో. వీ మస్ట్ గో అంటే మనం తప్పకుండా వెళ్ళాలి. నువ్వు దాన్ని మర్చిపో అని చెప్పడానికి యూ ఫర్గెట్ ఇట్. యూ ఫర్గెట్ ఇట్ అంటే నువ్వు దాన్ని మర్చిపో అని. అందరినీ లోపలికి తీసుకురా అని చెప్పడానికి గెట్ ఎవ్రీవన్ ఇన్సైడ్. గెట్ ఎవ్రీవన్ ఇన్సైడ్ అంటే అందరినీ లోపల తీసుకురాని. చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.